వార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శుభవర్తమానము అని వాళ్ళు అడిగితే ఏముంది అక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు, ఇదే మీకు ఆనవాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక చోట రాసి ఉంది, ఏంటి శుభవార్త అంటే, శుభవార్త అని దాన్ని ఏంటి అంటారు? శుభవార్త అని ఒక మంచి వార్త మన శివులు పడ్డదనుకోండి, ఆ వార్త మంచి వార్త అయితే దానిని శివులు పెట్టి ఆలకించి దానికోసం ఎదురు చూస్తున్న వారమై ఉండాలి. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 25:25 ఒక మాట ఉంటుంది. శుభవార్త ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని సేద తీర్చగలిగే మాటగా ఆ శుభవార్త ఉంటుంది. ఎలా? దప్పిక కొనిన వానికి చల్లని నీళ్ళిచ్చినప్పుడు ఎట్లా ఉండునో, దూర దేశము నుండి వచ్చినటువంటి శుభ సమాచారము అట్లా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొనియాడబడుతున్నది, మనకు తెలియపరచబడుతుంది ఏంటి అంటే, ఒక మంచి వార్త, శుభవార్త. ఆ శుభవార్త ఏంటయ్యా అంటే, మన పాపములను ఆయనే క్షమించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అది శుభవార్త. అది చాలా మందికి శుభవార్తగా ఉండదు. చాలా మందికి శుభవార్తగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇదే శుభవార్త, మీ పిల్లలకు ఉద్యోగం ఇస్తానను, లేకపోతే మీకు 2 ఎకరాల పొలం రాసేస్తానను, లేకపోతే మీకు ఒక 2 లక్షల రూపాయలు లోను శాంక్షన్ చేపిస్తానని చెప్పాలి. కానీ అది శుభవార్త. కానీ ఏది శుభవార్త చెప్పండి? ఏది శుభవార్త అంటే, మన పాపములను క్షమించడమే శుభవార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపములను మన్నించడమే శుభవార్త. ఆయన అదే చెప్తున్నాడు. మీకు ఈరోజు మీకు కలగబోవు శుభవార్త ఏంటయ్యా అంటే, మీరు ఏం సంపాదించుకున్నారు ఒక దినానంటే, మీరు ఆజ్ఞను మీరిన దానిని బట్టి పాపమును సంపాదించుకున్నారు. ఈరోజు మనకుంది ఆస్తులు కాదు. మీరు అనుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నామని, మీరు అనుకుంటున్నారు ఆస్తులు మేము కూడబెట్టుకుంటున్నామని. బైబిల్ చెప్తుంది ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు. మనకు ఉన్నది ఏంటంటే, మనం పోగొట్టుకున్నది ఏం పోగొట్టుకున్నాం? పరిశుద్ధతను పోగొట్టుకున్నాము, నిర్మలమైనటువంటి మనస్సును పోగొట్టుకున్నాము. ఏం పోగొట్టుకున్నామంటే, కల్మషముతో కూడినటువంటి మనస్సును మనం పొందుకొని ఉన్నాము. అబద్ధముతో కూడినటువంటి మనస్సును మనం పొందుకొని ఉన్నాము. పాపము మన జీవితంలో దాన్ని సంపాదించుకొని దానిని కూడబెట్టుకున్నటువంటి వారముగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రభువారు ఈ దినాన ఎందుకు ఈ లోకానికి దిగి రావాల్సిన పని వచ్చింది అంటే, మనం ఏదైతే మనల్ని అణిచివేస్తుందో, మనల్ని ప్రభుకి మనకి దూరస్తులుగా ఏదైతే మార్చిందో
దానిని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. తిమోతి పత్రికలో కూడా ఒక మాట ఉంది చదవండి. తిమోతి మొదటి పత్రికలో, మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము చూద్దాం. 8, 9 వచ్చిన 11 వచ్చిన చూడన్నాడు ఉంటుంది. శ్రీమంతుడకు దేవుడు ఆయన మొదటి అధ్యాయం 15 వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినైనా ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు ఆయన దీర్ఘశాంతము నా ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరము ఆయన చేత కనికరించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కోసమే ఆయన ప్రధాన పాపులమైనటువంటి మన కోసమే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడైన మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాపము నుంచి విడిపించడానికి ఆ మహాదేవుడు మన దగ్గరకు దిగి వచ్చాడు. ప్రేరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పౌలు అంటాడు, నేను ఆ ఘోరమైనటువంటి పాపాత్ముడైనప్పటికీ ఆయన అక్కడ మాట్లాడతాడు. ఆయనట పాపులలో ప్రధానుడిగా ఉన్నాడట. పాపులలో ప్రధానుడిగా ఉన్నటువంటి అంటే అంతకంటే ఇంకా పాపం చేసిన వాళ్ళు ఇక ఉండరేమో అన్నట్లుగా. దేవునికి స్తోత్రం. ఇక ఉండరేమో అన్నట్లుగా పాపులలో ఆయనే పైపెట్టుగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడంట అపొస్తలుడైన పౌలు. ఆ ప్రధాన పాపినైన నన్ను క్షమించి నా పాపములను విడిపించడానికి నా కోసం దిగి వచ్చిన దేవుడు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకప్పుడు నన్ను కూడా క్షమిస్తాడా, వీళ్ళందరూ చెప్తున్నారు నన్ను కూడా క్షమిస్తాడా అనుకునేవాడిని నేను. ఎందుకంటే నేను అనేకులకు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడిని, వ్యతిరేకంగా నడిపించబడుతూ ఉండేవాడిని. మరి దేవుని సేవకులు బోధిస్తూ ఉంటే వంకర బుద్ధితో ఆ వంకర మాటలు మాట్లాడుతున్నటువంటి వాడిగా నేనున్న దినాలు. దేవునికి స్తోత్రం. నా భయంకరమైనటువంటి స్థితి అంటే నేను వీళ్ళందరూ పొట్టకూటికి వచ్చారేమో అనుకునేవాడిని, ఈ బైబిల్ సత్యం తెలియనప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది అలా అనుకున్నవాడు చాలామంది ఉండి ఉండవచ్చు. నేను అలాంటి వాడినే కదా. అలాంటి వారు ఉండి ఉండవచ్చు. మన దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే నాలాంటి వాళ్ళ కోసమే వచ్చాడు. దేవునికి స్తోత్రం. నాలాంటి వారి పాపములు క్షమించడానికే ఆయన భూమికి దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ మాటను అక్కడ రాసి ఉంది. ఇందాక మనం చదువుకున్నాం. ఇందాక ఆ మాట ఎవరో పట్టుకోలే. ఏమన్నాడు అక్కడ? ఆయన ఎందుకు మరొకసారి చదవండి ఆ మాటని. పౌలు గారు చెప్తున్నటువంటి మాటను చదవండి ఇప్పుడు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారము కలిగినది, ఆ అంగీకారమునికి యోగ్యమైనది. నేను ప్రధానుడను అయినను నిత్య శివ నిమిత్తము. ఆ మాట ఒక్క మాట పట్టుకోండి. నిత్య శివము నిమిత్తము
తనను ఎవరిని విశ్వసింపబో చాలా మంది విశ్వసించిన వారు ఉన్నారు ఇక్కడే కాదు, భూమి మీద చాలా మంది మాటలు వింటారు కానీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటారు కానీ వారికి నమ్మకం అనేది లేదు. ఎందుకంటే ఆయన పాపములను క్షమిస్తాడని, పాపములను క్షమించి వారిని పరిశుద్ధులుగా మారుస్తాడని విశ్వాసం చాలా మందికి లేదు. అలాగనే ఆ రోజు పౌలుకి లేదు, నేను ఈరోజు బోధిస్తున్నటువంటి నాకు కూడా లేదు. ఒకప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇప్పుడు అక్కడ రాసి ఉంచినటువంటి ఆ మాట ఏంటంటే ఆ నిత్య జీవములకు నిత్య జీవం అంటే పాపమును విడిచి ఆ రెండవ మరణము మన మీద ఏలుబడి చేయకుండా నిమిత్తము మనము నిత్య జీవమును పొందుకోవటానికి ఎవరైతే ఆయనను విశ్వసింపబోతున్నారో విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉంటున్నట్లు నన్ను ఇక్కడ పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచు నిమిత్తము నన్ను కనికరించాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు పౌలును కనికరించాడు, ఈరోజు నన్ను కనికరించి మీ ఎదుట నిలవబెట్టి ఆయన మాటలను బోధించగలిగినట్టు, ఆయన మహిమను వివరించగలిగినటువంటి వాడిగా, ఆయన పరిశుద్ధ నామమును మహిమపరచగలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఆయన కనికరము చొప్పున నన్ను నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటను నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ ఏం పొందుకోబోతున్నారు అంటే నిత్య జీవములకు వారసులు కాబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నమ్మటం నీకు ఇష్టమైతే, ఈ మాటను నమ్మటం నీకు ఇష్టమైతే నా దేవుడు నీకు నిత్య జీవమును ఇస్తూ నీకున్నటువంటి నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి పాపము నుంచి నువ్వు ఈరోజు ఇది నిజమైన క్రిస్మస్ అని నువ్వు అనుకుంటే, ఎన్నో క్రిస్మస్లు అయిపోయాయి. ఈ 2025లో మరలా మన జీవితంలోనికి క్రిస్మస్ వచ్చింది. ఈ క్రిస్మస్లోనైనా ఈ సంవత్సరమైనా మన జీవితంలో ఒక పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై ప్రభు నీ హృదయంలో జన్మించినట్లు ఆ ప్రభు నీ ఇంటిలో నీ కుటుంబంలో జన్మించలాగన నువ్వు ఆయనను ఆహ్వానించగలిగినటువంటి వ్యక్తివైతే, నువ్వు నమ్మితే నా దేవుడు ఈ సంవత్సరం నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఆయన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం, యోహాను శుభవార్త 11వ అధ్యాయం ఒక మాట చదువుదాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం దాన్ని. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, నువ్వు నమ్మితే నా దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఉండవలసినటువంటి స్థానములో, ప్లేస్లో నిన్ను నా దేవుడు ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం అంటే చాలా మందికి అక్కడే ఉంది. వాళ్ళ అక్క చెల్లెళ్ళే కానీ ప్రభువుని పిలుస్తుంది కానీ సంపూర్ణంగా విశ్వాసం అతని మీద చూపడం లేదు. ఎందుకంటే ఆయనకి పరిచర్య చేయాలని ఉంది, పరిచర్య చేసే మనస్సు ఆమెకు ఉంది, పరిచర్య చేయటమే అనుకుంటుంది ఆమె, పరిచర్య చేయటమే ఆయన ఇష్టమైందేమో అనుకుంటుంది, పరిచర్య చేస్తేనే కనపరచబడతానేమో అనుకుంటుంది, పరిచర్య చేస్తేనే నన్ను మెచ్చుకుంటాడేమో అనుకుంటున్నాడు. కానీ ఆయన ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాడు. ఎవరైతే నా మాట ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే నా మాటలు వినటానికి ఇష్టపడతారో, ఎవరైతే నా పాదాల యొద్ద నేర్చుకోగలిగిన వారుగా ఉంటారో వారిని ఇష్టపడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు మేలైనది చేస్తున్నారు, అంటే ఉత్తమమైన దాన్ని వారు ఎంచుకున్నారు. ఉత్తమమైన ఏంటి? ఇప్పుడు ఇంతకీ ఉత్తమమైనది ఏంటి అంటే నీవు దేవుణ్ణి నమ్మడమే ఉత్తమమైనది, నువ్వు దేవుణ్ణి విశ్వసించడమే ఉత్తమమైనది. ఇది నా కుటుంబం కోసమే ఈరోజు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈరోజు నా వ్యక్తిగత జీవితం కోసమే ఈరోజు
క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను కూడా ఉన్నాను. నా జీవితంలో నా దేవుడు జన్మించాలి, నిజముగా నేను ఆయన వంటి దానను కావాలి, ఆయన వంటి వాడను కావాలి అని ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో వారు పోగొట్టుకున్నటువంటి ఆ స్థితి నుంచి, పోగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి నా దేవుడు మనల్ని విడిపించి నిన్ను ఆయన చిత్తము జరిగించేవారు, ఆయన ఎలా ఉంటాడో అలాగంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను ఆయన నీ కొరకు కార్యము జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం జరిగింది, ఏం పోగొట్టుకున్నాము, మనం ఏం పోగొట్టుకున్నామంటే మనమందరం ఒకప్పుడు దేవునితో ఉన్నటువంటి వారము. అంటే ఏం పోగొట్టుకున్నామంటే అబద్ధాలు నమ్మాము, అంటే విశ్వసించాము, కానీ అది సంపూర్ణమైనటువంటి దేవుని మాటగా మనం వినలేదు. ఆ రోజే వినటువంటి మనము దేవుడు నిజంగా వచ్చి దేవునితో చెప్తున్న మాటలే వినకుండా ఆ రోజే అబద్ధం విన్నటువంటి వారు ఈరోజు ఒక సేవకుడు చెప్తే వింటారా? ఒక సేవకుడు చెప్తే ఆ మాటలు నమ్ముతారా? ఒక సేవకుడు ఇది నిజమమ్మా, ఈ మాట వినండి, ఈ మాట వింటే నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు అంటే ఒక ఇన్నే స్కోపు అప్పుడే లేకుండా పోయింది కదా. ఇప్పుడు ఎందుకంటారు? అందుకే కదా కుటుంబాలు ఈ రకంగా ఈ స్థితిలో మన కుటుంబాలు ఉండడం కారణం ఏంటయ్యా అంటే ఈయనే తత్వం మనకు లేదు, ఈయనే మనస్సు మనకు లేదు. కనుక ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నమ్ముతావా నా దేవుడు ఈ రోజు నుంచి నా కుటుంబంలోనికి రాబోతున్నాడు, నా జీవితంలోనికి నా దేవుడు ప్రవేశించబోతున్నాడు, నా జీవితాన్ని మార్చబోతున్నాడు అని కనుక నా జీవితం ఒక నిజమైన సంతోషకరమైనటువంటి ఆ జీవితంగా నా దేవుడు ఈ రోజు నుంచి నన్ను ఈ సమాజంలో నన్ను ఉంచబోతున్నాడని నువ్వు నమ్మగలిగితే నీ కుటుంబంలో నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది అమ్మ చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది సంతోషం? అది పాట అవుతుంది. ఆ పాట నాకు రాదు కానీ ఏ పాట? సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా ఎదిగాను జనులందరూ నడిగాను, జగమంతా ఎదిగాను జనులందరూ నడిగాను, ఎవరి కుటుంబంలోనే కాదు ఈ 2025 సంవత్సరం అడుగు పెట్టాడా వారి కుటుంబంలో చింతలు మటుమాయమై పోవునుగా. దేవునికి స్తోత్రం. ఇదే నిజమైన క్రిస్మస్. నువ్వు చేర్చుకుంటావా? నువ్వు నమ్ముతావా ఆ మాటను? సంతోషం ఎక్కడ ఉందయ్యా అంటే ఆయన దగ్గరే ఉంది. ఆయన దగ్గరే సంతోషం ఉంది, ఆయన దగ్గరే సమాధానం ఉంది, ఆయన దగ్గరే నిజమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత తిరిగినా నీకు సంతోషం లేదు. తాత్కాలికమైనటువంటి అంటే ఒక గంట సంతోషం, లేకపోతే ఆ రోజంతా సంతోషం ఉంది ఉండవచ్చు, కానీ జీవితం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఎక్కడుందంట చెప్పండి? ఎక్కడుందంట? జీవితం అంతా సంతోషం అంటే పరిపూర్ణ సంతోషము. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా ఉంది. ఒకసారి కీర్తనకారులు రాస్తున్నటువంటి మాటలో 16వ కీర్తనలో ఉండాలి చూడండి అన్నమాట. 16వ కీర్తన. సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే 11వ వచనం లాస్ట్ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏమన్నట? సంపూర్ణ సంతోషము ఎక్కడ దొరుకుతుందట? నీ సన్నిధిని ఎక్కడ దొరుకుతుందట? బయట దొరికేది కాదు. బయట నిన్ను ప్రేమించిన వారు ఇచ్చే సంతోషం కాదు ఈ సంతోషం లాంటిది. ఏ సంతోషం అయ్యా అంటే ఆయన ఇచ్చే సంతోషం నీకు ఎవరు ఇవ్వలేదని, నిన్ను ఎవరు అంతగా ప్రేమించలేని ప్రేమ నా
దేవుడు నీ పట్ల చూపుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన నీతో ఉండాలి అని ఆశిస్తున్నాడు. అందుకే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు. నీ కుటుంబంలోనికి నిజమైన సంతోషించడానికి ఆయన నిన్ను ఇక్కడికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరుకుతాడ? ఎక్కడెక్కడ? నీ సన్నిధి. ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో సమూన మాట్లాడతా. నీ సన్నిధిని నమ్ముతావా ఈరోజు? నమ్ముతారా? నమ్మిన వారి నా జీవితాల్లో ఈ 2025 నుంచి నా దేవుడు నిజమైన సంతోషాన్ని వారికి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. నిత్యము సుఖమైన జీవితము కలదు. దేవునికి స్తోత్రం. ఆయన కుడి చేతిలో, ఆయన కుడి చేతితో నిన్ను కనుక పట్టుకున్నాడు అంటే, నువ్వు చెయ్యి ఇచ్చావు అంటే నీ కుటుంబ పరిస్థితులను మార్చగలడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలడు. నీ స్థితిని మార్చగలడు, నీ కథను మార్చగలడు, నీ పరిస్థితులను మార్చగలడు ఆయన. నమ్మితే ఏం చూస్తావు? నమ్మితే మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. ఆ మహిమ ఎక్కడ ఉంది, ఎక్కడ చూస్తావంటే, నీవు ఆ మరలా దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులుగా, నిన్ను ఈ సమాజంలో, నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు శాంతి సమాధానాలతో నిన్ను ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారాగా? నీ బంధువుల ద్వారా కాదు, నీ స్నేహితుల ద్వారాగా కాదు, నిన్ను ప్రేమించి సహవాసం చేసే వాడి ద్వారాగా కాదు. సహవాసం చేసేవాళ్ళు కొంతకాలం చేస్తారు. సహవాసం చేసేవాళ్ళు చేసి ఇక్కడ కొంచెం ఏదన్నా వాళ్ళకు అనుకూలంగా ఉంటే మాట్లాడగలుగుతారు, అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు ఇంకొక రకంగా మాట్లాడతారు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఏంటి? ఎలాంటి సంతోషం అంట చెప్పండి? పరిపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యం ఏమన్నాయా? నవ్వుతున్నారా? నవ్వుల పాలు కావద్దు మీరు. నవ్వుల పాలు కాకుండానట్లుగా నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుని ఈరోజు నమ్మగలిగితే, నువ్వు నిజంగా ఈ క్రిస్మస్ దినాన్ని నువ్వు జీవితాన్ని మార్చుకోగలిగితే, ఆ మార్పు నీకు ఎంత కృపను తెచ్చిపెట్టుతుంది అంటే, నువ్వు నిజంగా నా దేవుణ్ణి నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి చేర్చుకోగలిగితే నీ జీవితం ఒక సంతోషమయముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నాడయ్యా అంటే, నువ్వు పరిపూర్ణంగా ఆయనను విశ్వసించు. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. నాకు కృపనిచ్చిన దేవుడు నీకు కూడా కృపను చూపుతాడు. నన్ను ఎంతగా ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. నన్ను ఇంత తలగా నిలబెట్టిన దేవుడు నాకు ఎలాంటి స్థితిలోనైనా, ఇంతవరకు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత కరువైనా, ఎంత ఆటంకాలు వచ్చినా, నేను ఇంతవరకు ఎక్కడ యాతన చెందిన వాడను కాదు. నేను ఇంతవరకు ఎక్కడ ఎవరికి చేయి సాకినటువంటి వాడను కాదు. దేవుడు నన్ను పోషిస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, ఆయన నేను నమ్మాను. ఆయన నమ్మిన తన ప్రజలను ఎక్కడ సిగ్గుపడనివ్వడు. నా తోటి ఉన్నవారు, నా స్నేహితులు, నాకున్న వారందరూ నన్ను వేశారు కూడా ఆల్రెడీ. నా తోడ పుట్టిన వారే, నా రక్త సంబంధులే నా ఇంటికైతే వస్తారు, కానీ వాళ్ళు ఏదైనా నన్ను పిలవకపోవడానికి కారణం కూడా ఉంది. నేను ఆ ఇంటికి వెళ్ళాలని, ఆ ఇళ్ళకి నేను వచ్చి వారి మధ్యలో ఆతిథ్యం చేయనని నన్ను పిలవను. అది మంచిదే. అలాగా నాకు దూరమైనటువంటి వారిగా నా తోడబుట్టిన వారే, నా అన్నదమ్ములే చాలా దూరం అయ్యారు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మలేదు, నేను దేవుణ్ణి నమ్మాను. దేవునికి స్తోత్రం. వారు ఈ రోజు వరకు శ్రమలోనే ఉన్నారు. నాకు ఈ రోజు విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. విడుదల కలగాలి అంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి వంటకాలు పెంచబడాలి అంటే,
నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా ఈరోజు క్రీస్తు నా కొరకు దిగి వస్తున్నాడు అని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు సెలబ్రేషన్ ఎలాగైతే చేసుకుంటున్నారో, ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలాగైతే చేసుకుంటున్నారో, క్రిస్మస్ అనేది మూడు భాగాలతో కూడినటువంటి పండుగలు ఇవి. దేవునికి స్తోత్రం. ఒక పండుగ పుట్టినరోజుదైతే, రెండవ పండుగ ఆయన మరణించిన రోజు మహా సంతోషకరమైనటువంటి దినం. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏడుస్తారు కదా, నేను సంతోషపడతాను ఆ రోజు. దేవునికి స్తోత్రం. ఎందుకు మీరందరూ ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు? చెప్పులు వేసుకోరు, చాలామంది అన్నం తినరు, చాలామంది నీళ్లు పోసుకోరు. నీళ్ళు పోసుకోవడం వాసనలో ఏం చేయొచ్చు అంటే, క్రిస్మస్ ఎలాగైతే ఈరోజు మన కోసం దేవుడు పుట్టాడో, అలాగనే మనందరూ పాపాలు నిమిత్తం ఉండే కదా, ఒక్కొక్కరికి అంత సంపాదించుకొని ఉంచుకున్నాం కదా, అంత మూట కట్టుకుంటే చాలా భారమైంది. మన పాపాల నిమిత్తమైన మరణించడానికి, సిలువ వేయబడటానికి, శ్రమ అనుభవించడానికి, ఆయనే బలిగా మార్చబడటానికి ఆయన అప్పగించుకున్నాడు. నీ కోసం నా కోసం అప్పగించుకున్నాడు ఆయన. నీ జీవితం మారదా? నీ బ్రతుకు మారదా? ఎక్కడైనా నీ కోసమే చెల్లెలా, నీ కోసమే తమ్ముడా, నీ కోసమే తన జీవితాన్ని ఈరోజు దేవుడు అని పిలుస్తున్నారే, ఈరోజు భగవంతుడు అని కొలుస్తున్నారే, క్రిస్మస్ జరుపుకుంటున్నారే. ఆయన మరలా నీ పాపాలు మోసుకొని పోయి, నీ పాపాల నిమిత్తమై సిలువలో బలియాగముగా మార్చబడ్డాడు. తనను తానే మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకు తెలుసా? నా పిల్లలు పరిశుద్ధులు కావాలని, నా పిల్లలు నిర్దోషులు కావాలని, నా పిల్లలు ఈ లోకంలో ఎందరో వారి కుటుంబాలనే, వారి రక్త సంబంధుల మధ్యలోనే నా పిల్లలు నిర్దోషులుగా బ్రతుకుతున్నప్పుడు అది నాకు మహిమ కలుగుతుందని ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం సిలువలో వేలాడాడు. ఆయన సిలువలో వేలాడుతూ కూడా నీ కోసం ఎదురు చూస్తానే ఉన్నాడు. ఆయన నీ కోసం ఆ చెల్లెలు ఇంకా రక్షణ పొందలేదు, ఆ చెల్లెల కోసం ఆయన ఇంకా ఎదురు చూస్తామనే ఉన్నాడు. అందులో ఆ తమ్ముడు ఇంకా రక్షణ పొందలేదు, ఆ తమ్ముడి కోసం ఇంకా సిలువలోనే ఆయన రక్తమును కారుతుండగానే, ఆయన ఇంకా కన్నీరు కారుస్తుండగానే, ఆయన కారుస్తున్నటువంటి రక్తము వరదపోస్తుండగానే నీ కోసం ఆయన దుఃఖపడుతున్నాడు, నీ కోసం ఆయన ఏడుస్తున్నాడు. ప్రియులారా, నీకు సంతోషంగా ఉంది, నీకు సంతోషంగా పండుగలు తెచ్చుకుంటున్నావు, నువ్వు సంతోషంగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నావు. ఇంట్లో తీసుకొచ్చి ఇప్పుడు ఉండాలు అలాగా మూతలు పెట్టి చుట్టాలు త్వరగానే బాధం. ఎందుకంటే ఈరోజు పండగ తెచ్చుకున్నాం కదా, ఈ పెద్దోడిని చిన్నోడిని వాడిని తెచ్చుకున్నాం కదా, పెట్టుకున్నాం కదా, అబ్రహాముని తీర్థుడిని అని అందరూ తెచ్చుకున్నాం కదా. తెచ్చుకుంటే మనం తెచ్చుకోవాలి, తినాలి. ఎందుకంటే మనం మానవులను కాదు, తినాలి. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటయ్యా అంటే, నువ్వు జరుపుకునే క్రిస్మస్ ఏంటయ్యా అంటే, నా ప్రభువుని మహిమపరచడం, నా ప్రభు కోసమే హృదయాన్ని మార్చుకోవటం, నా ప్రభు కోసమే జీవితాన్ని మార్చుకోవటం. అయ్యా, నువ్వు నా కోసం కదా నాకు త్యాగం చేశావు, నా కోసం కదా నువ్వు మూడవ కిరీటాన్ని ధరించుకున్నావు, నా కోసం కదా కొరడాల దెబ్బలు కొడుతున్నప్పుడు నీ మాంసపు కండలు కూడా దానితోనే ఊడొచ్చింది, నా కోసమే కదా ప్రభా. ఆ కండలు రాలిపోతా ఉంటే ఇంకా అని అప్పాని కూడా ఓర్చుకున్నావు. ఎవరి కోసం అంటే నా కోసం కదా, నా బిడ్డల కోసం కదా అని నువ్వు నమ్మితే నీ దేవుడు నీ కుటుంబానికి రక్షణ అనుగ్రహించబోతా ఉన్నాడు. నమ్మటం నీ వశమైతే ఏం చూస్తావు? నువ్వు మహిమను చూస్తావు. నీ పిల్లలు రక్షణ పొందుకోవడం చూస్తావు, నీ పిల్లల మార్పుని చూస్తావు, నీ పిల్లల జీవితాల్లో నీ ఉచితమైనటువంటి ఆయన ప్రేమ చేత వారు ప్రేమించబడడం చూస్తావు. ఎప్పుడు నమ్మకం లేకుండా బ్రతకూడదు చెల్లెలా, సహోదరి, నమ్మకం లేకుండా బ్రతకూడదు. ఇంకా ముందు కూడా అలాగే జీవించకూడదు. ఇదే మనకు లాస్ట్ క్రిస్మస్. జీవితాన్ని మార్చుకోవడానికి ఇదే మంచి అవకాశం.
ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ రోజే నా దేవుడు నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో జన్మిస్తున్నాడు అని నువ్వు ఈ రోజు నాకు ఒక గొప్ప తీర్మానం కలిగినటువంటి జీవితం నువ్వు చేయగలిగితే అదేనమ్మా మనం చేసే నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి క్రిస్మస్. అనే కోట్లు పెట్టేది కాదు, కోట్లు పెట్టి సెలబ్రేషన్ చేసుకునేది కాదు. వాళ్ళని బంధువులు పిలుచుకొచ్చి అది ఇది ఏకి గుర్రాలకి ఆ డాన్స్ వేసేది కాదు. మనం చేశారు, అక్కడ క్రిస్మస్ చేశాం. అన్ని క్రిస్మస్ అని అనుకుంటున్నాం, మనం మోసపోతున్నాం. వాడు క్రిస్మస్ జరుపుకున్నారు, మంచిదే. దేన్ని జరుపుకున్నారు? దేవుని మహిమపరచడానికి కదా, దేవుని ఆరాధించి మా కుటుంబాల్లో ఈ రోజు నుంచి అయినా ఈ స్థితిని మా జీవితాల్లో మార్చుకోవటంకే కదా మేము ఈ క్రిస్మస్ని ప్రారంభించి ఇన్ని ఖర్చు పెట్టి చేస్తాము అని క్రిస్మస్ చేసి ఆయన మహిమపరచడం మొదలుపెట్టి, ఆయన్ని గనపరచడం మొదలుపెట్టి, ఆయన కాసేపు ఆయన్ని పొగిడే శరీరానికి రక్షణ వచ్చింది కానీ మనసుకు ఆత్మకు రక్షణ లేకుండా పోయింది ప్రియులారా. అందుకే వారు దేవుణ్ణి నమ్మలేదు. నమ్మకుండానే ఇంకా రక్షణ అంటున్నారు. మేము కూడా దేవుని సన్నిధిలోకి వస్తున్నాం కనుక మేము కూడా బాప్తిసం తీసుకుంటాం అంటున్నారే కానీ, బాప్తిసం తీసుకుంటున్నారే కానీ వారు నిలబడలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకయ్యా అంటే రక్షణ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి శరీరానికి రక్షణ, రెండవది ఆత్మక రక్షణ. దేవునికి స్తోత్రం. ఆత్మరక్షణ కలగలేదు కనుకనే ఈరోజు దేవుని పిల్లలు అని దేవుని పేరు పెట్టుకున్న వారు, రక్షించబడిన వారు దేవునిలో నిలవలేక ఇంకా లోకంలో మరణంలో కొట్టుకొని పోతా ఉన్నారు. చచ్చిన చేప కొట్టుకొని పోతున్నారా? చచ్చిన చేప అయితే నీళ్ళలో వేస్తే అది అడ్డం పడి నీళ్ళ చాలు వెళ్ళిపోతా ఉన్నది. అదే బతికిన చేప అయితే ఏమైంది? అదే బతికిన చేప అయితే నీటికి ఎదురు ఈదుకుంటూ వచ్చి ఈదుతూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తన రక్షణను కాపాడుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అది బతికిన అనుభవాలు. దేవునికి స్తోత్రం. అదే నిజమైన రక్షణ. రక్షకుడు ఉదయించాడు అని పాటల పాడటం కాదు ప్రియులారా. రక్షకుడు ఉదయించాడు అయితే నీ హృదయంలో ఉదయించాడా? నీ బ్రతుకులో ఉదయించాడా? నీ కుటుంబంలోకి వచ్చాడా? నీ కుటుంబంలో నిజమైనటువంటి రక్షణ కార్యము జరిగిందా? జరిగితే ఎందుకు తాగుబోతులు? జరిగితే ఎందుకు తిట్లు? జరిగితే ఎందుకు ఆ కొట్లాట్లు? భార్య భర్త ఒక్కొక్కడు మాట్లాడుకుంటా ఉంటే రక్షించబడిన కుటుంబం ఇది రక్షించబడిన కుటుంబం. చుట్టూ ఉన్న ప్రజలకి ఏమి మీరు పంపిస్తున్నారు? మీ చుట్టూ ఉన్న ప్రజలు వింటున్నారు కదా, మీ చుట్టూ ఉన్న ప్రజలకి ఏం అర్థమాన్ని పంపిస్తున్నారు? ఏం సంకేతం పంపిస్తున్నారు? మీరు ఏం భయం పంపిస్తున్నారు? భార్య అనాల్సిన మాట అంటలేదు, భర్త అనాల్సిన మాట అంటలేదు, భార్య అనకూడని మాటను భర్తను అంటూ ఉంది. పొద్దునే నా కన్నులారా, చెవులారా, ఇన్ని నా చెవులు మూసుకుపోయి అరే నా పట్ట అంటుంది. నమస్కారం అంతా చెప్పండి. మీ ద్వారా మిమ్మల్ని బట్టి
మీ దేవునికి మీ దేవుని నిమిత్తం ఈ లోకానికి ఏం పంపిస్తున్నారు? వాళ్ళు మన కాడికి రావాలని పంపిస్తున్నారా, లేకపోతే ఎంతటితో మనం కూడా తుడుచుకొని పోవడానికి పంపిస్తున్నారా? ఇంతవరకు చాలు, ఇక ఈడే నిలవకపోతే ఇంకా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఈడే పరిశుద్ధులు కాకపోతే, ఈడే పరిపూర్ణ రక్షణలోనికి రాకపోతే, ఈడే దేవుళ్ళు నిలవకపోతే, నిజమైన క్రిస్మస్ అనుకుంటున్నారు, క్రిస్మస్లోనికి వస్తున్నారు, మంచిదే, రక్షకుడు ఉదయించాడని అనుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, మంచిదే. ఎవరిలో ఉదయించాడు రక్షకుడు? భార్య మాట్లాడే మాట అంటే చెప్పండి, భార్య మాట్లాడాల్సిన మాట కదా. మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి, మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి, భర్తను ఎలాగా సన్మానించాలి. బైబిల్ ఎప్పుడైనా చదువుకున్నారా? మీరు బైబిల్ చదువుకున్నారా? బైబిల్ చదువుకున్న వాళ్ళైతే, బైబిల్ వింటున్నటువంటి వాళ్ళైతే, వాక్యం వింటున్న వాళ్ళైతే, వింటున్నటువంటి వాళ్ళైతే, వాక్యం నమ్మిన వాళ్ళైతే వాక్యాన్ని సర్వగా జీవించాలి కదా. ఏమంటుంది వాక్యం చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:5 ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, భార్యలారా మీ భర్తను గౌరవించండి. మీకు శిరస్సు అతను, మీకు శిరస్సు, మీరు పెట్టుకున్నటువంటి మీ శిరస్సు ఏదైతే ఉందో ఆయనే మీ భర్త. సంఘానికి ఏమో నా దేవుడే శిరస్సు, ఈ సంఘమేమో దేవుడిని మహిమపరచాలి. మీరేమో మీ కుటుంబంలో దేవుడు మీకు ఇచ్చాడే యజమానిగా, తాళి కట్టిన రోజు మీకు ఇచ్చాడే ఆయనను చెప్పాలా చదవడం మాట. మీరు కూడా దేంటి చదువుకోండి, అక్కడ మీరు కూడా చదువుకోండి, జ్ఞానం వస్తుంది. మీరు కూడా చదువుకోండి, అందరూ చదువుకోండి. 5 చదువు. శిరస్సై ఉన్నాడు పురుషుడు, భార్యకు శిరస్సై ఉన్నాడు. శరీరములకు రక్షకుడై ఉన్నాడు. శరీరానికి ఏంటంటే ఆయన రక్షకుడు. మన శరీరానికి ఆయనే రక్షణ. నీ శరీరం పాడు కాకుండా ఉన్నట్లు ఆయనే మనకు రక్షకుడు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుడు దయించి. నేను నవ్వుతున్నాను అనుకుంటున్నా, అది ప్రభుని హేళన చేయటం లేదా. వాళ్ళు నోటితో పాడి ఆ క్రియలలో ఆ మనసు కనిపించకపోతే ప్రభుని లోకములో, ఈ ప్రభుని బజార్లో హేళన చేస్తున్నారు అని అర్థం. అంటే వీళ్ళు పాడేది ఒక రీతి, జీవితమేమో ఒక రీతి. పాడే రీతిలోనే జీవితం ఉండాలి, మాట్లాడే రీతిలోనే జీవితం ఉండాలి, చదువుతున్న రీతిలోనే జీవితం ఉండాలి. జీవితం ఉంటేనే నా ప్రభు ఆ పాడిన పాటకు నీకు ప్రతిఫలం నా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నిజమే, రక్షకుడి లోకాల కోసమే ఉదయించాడు. ఈ సర్వ మానవ కోటి కోసమే నా ప్రభు ఆ మహిమను విడిచి ఈ భూమికి దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ భూమికి దిగి వచ్చిన దేవుడు, భూమి మీద కాలు పెట్టిన దేవుడు, భూమి మీద ఆయన నడిచాడమ్మా. ప్రియులారా, నీ కోసం నా కోసమే నా ప్రభు ఈ భూమి మీద ఆకాశంలో నడవలసిన వాడు, మహిమలో నడవలసిన వాడు, భూమి మీద ఆయన పాదాలు మోపాడు, భూమి మీద నడిచాడు. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గించుకున్నాడు ఒక్కసారి ఆలోచించు. ఎంత తగ్గించుకున్నాడు మన కోసం పిల్లవాడు, మన కోసం నా చెల్లెళ్ళ, మన కోసమే ఆయన భూమి మీద నడవటానికి ఆయన మహాదేవుడై ఉండి ఆయన మహిమలో నడవాల్సినటువంటి ఆ దేవుడు భూమి మీద నీ కోసం నా కోసం భూమి మీద నడిచాడు. ఎంత తగ్గించుకున్నాడమ్మా. ఆయన కోసం ఏం తగ్గించుకుంటున్నావు? ఆయన కోసం ఏం తగ్గించుకుంటావు? ఆయన కోసం జీవితంలో కొంచెం తగ్గించుకోలేవా? ఆయన కోసం జీవితంలో కొంచెం తగ్గించుకోలేవా?
నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలంటే నువ్వు ఎలా జీవించాలో అలా జీవించి తగ్గించుకొని నా ప్రభువుని మహిమపరచలేవా? నా ప్రభువుని మహిమపరచలేవా? అప్పుడు అప్పనట్లేదు, అప్పటికి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎలాంటి వారో మీకు తెలియాలి. అప్పుడే నేను గుర్తుకురాదు. మీరు మాట్లాడేటప్పుడు పురుషులైనా స్త్రీలైనా మీరు మాట్లాడినప్పుడు అసలు మీరు ఏమి తీసుకున్నారు, మీరు ఎవరు, మీరు ఏ స్థితిలో ఎక్కడికి వచ్చారు, మీ మీద ఏముంది, మీ మీద ఏముంది? ఒక విలువైనటువంటి రక్షణ కార్యం మీ మీద జరిగింది లేదా? ఆ విలువైనటువంటి కార్యం మీ మీద, మీరు సామాన్యులు కాదు, మీ మీద నా దేవుడు ఆయన రక్తాన్ని చిలకరించాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తము మీ మీద చిలకరించాడు, వలగబాసాడు. ఆయన రక్తము చేత ఆయనకు మీరు పిల్లలయ్యారు, కొనుక్కున్నాడు. ఆయన పనిముట్ల ద్వారా ఆయన పనిముట్లు తీసుకువెళ్ళి మీరు ఏదేదో వాడుకుంటూ, మీరు ఏదేదో మాట్లాడుతూ ఆయన కొనుక్కున్నప్పుడు ఆయన రక్తముని ఇంకా ఈ సమాజంలో ఇంకా హేళన చేస్తున్నారా? ఈ సమాజంలో ఇంకా హేళన చేస్తున్నట్టు వాడగలన్నారా? ఒక్కసారి మీరు మాట్లాడబోయే ముందు మీరెవరో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. దేవా, మాకు ఇచ్చిన రక్షణను మేము కాపాడుకుంటామయ్యా. నాకు ఇచ్చిన సమస్య కంటే నీవు ఇచ్చిన రక్షణే గొప్పది కనుక, నాకు వచ్చినటువంటి ఈ సమస్య కంటే, అనారోగ్యం కంటే, ఈ స్థితి కంటే నీవు ఇచ్చిన రక్షణే గొప్పది కనుక నేను తగ్గించుకుంటున్నానయ్యా. అయ్యా, నీ రక్షణను కాపాడుకుంటూ నిన్ను మహిమపరుస్తానయ్యా అంటూ ఎప్పుడు మీకు ఇది గుర్తు రావాలంటే మీ నోరు తెలుస్తున్నాడే, అప్పుడు మీకు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నా దేవుడు మీ ద్వారా మహిమపరచబడ్డాడు. అప్పుడే మీరు దేవుడిని మహిమపరచబడిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు ఆయన, మీరు నమ్మారా? మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాల్లోనే నా దేవుని మహిమను మీరు చూస్తారు. ఎందుకు, ఎలా చూస్తారయ్యా అంటే మీ కుటుంబం మహిమ కలిగిన కుటుంబముగా ఉండటం మీరు చూస్తారు. మీరు తగ్గించుకుంటే, మీ మనసును చంపుకుంటే, మీ స్వరాన్ని తగ్గించుకుంటే, మీ మనసును మీరు సస్తే చాలు, మాట పెగలకుండా మీరు కనుక సంపూర్ణంగా సచ్చిన వాళ్ళు అయితే చాలు, నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలోనే మహిమ మీకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే చెల్లెలారా, ఇదే తమ్ముళ్ళారా, ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ అంటే. ఈ క్రిస్మస్ను మనం ఈరోజు ఈ 2025 ఈ చివరి మాసంలో ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం దీనిని అనుసరించిన వారమై, దీనిని పాటించిన వారమై, ప్రతి కుటుంబంలో దానిని ఎప్పుడైనా మనం నోట నుండి వస్తున్నటువంటి ప్రతి మాట ద్వారా మనం పొందుకున్నటువంటి రక్షణకి ఏమైనా వరకు వచ్చిందేమో, రక్షణకి ఏమైనా విలువ తగ్గుతుందేమో, ఆ రక్షణను ఏమైనా పోగొట్టుకుంటున్నామేమో, మనం ఒక్కసారి ఆ మాటను గుర్తు చేసుకొని మన నోటిని కట్టి వేసుకునే వారమై ఉందము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేద్దామా? ఇక నుంచి ఒక తీర్మానం, మన జీవితంలో ఒక నూతన స్వభావం, మన జీవితంలో ఒక నూతన అధ్యాయం మన జీవితంలో ప్రారంభం అవుతున్నట్లుగా. ఈరోజు ఎందుకు ఈ దేశంలో క్రిస్మస్ అంటే ఈ క్రీస్తును ఆరాధించే ప్రజలు ఎందుకు అవమానపరచబడుతున్నారు మీరు చూస్తున్నారు. యూట్యూబ్లోను, మీరు చూస్తున్న టీవీలోను, ఇంకా ఈ ఎలక్ట్రిక్ మాధ్యమాలలో మీరు చాలా చూస్తూ ఉన్నారు. ఎందుకు అవమానపరచబడుతున్నారు అంటే, మనం కనుక క్రీస్తు రక్షణ కాపాడుకుంటూ నడిపించబడితే ఆ రక్షణను మీ హృదయాల్లో చాలా జాగ్రత్తగా పటిష్టపరుచుకుంటే
ఆ రక్షణను కాపాడుకుంటే మన దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పాత్రగా మలుచుకుంటూ వాడుకుంటూ పోతున్నప్పుడు మన ద్వారా అనేకమైనటువంటి నూతన క్రియలు జరుగుతాయి కనుక ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు అనేకులు తిడతా ఉంటే, వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలు కూడా వాళ్ళు వక్రీకరించి మనల్ని కూడా తిట్టేవాళ్ళు మనకి ఆన్లైన్ ఉంటే, ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి వారు కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఆ మాటలు ఎందుకు మనం వాళ్ళ చేత అనిపించుకుంటున్నామంటే మనలో ఏం లేదు, పటిష్టత అంటే దేవుణ్ణి నమ్మే స్వభావం, అంటే మహిమను చూసే స్వభావం మనలో లేక వారి చేత మనం అలాంటి మాటలు అనిపించుకునేటువంటి స్థితికి ఈరోజు క్రైస్తవ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారాగా చెప్పండి, ఎవరి ద్వారాగా అమ్మా, ఎవరి ద్వారా? వాళ్ళు లేదో అంటున్నాం కానీ వాళ్ళ ద్వారా కాదు, రక్షించబడినటువంటి మన ద్వారాగానే, దేవుని పిల్లలమని సంఘాలని పిలిపించబడుతున్నటువంటి మన ద్వారాగానే ప్రభు ఈ లోకంలో అవమానపరచబడుతున్నాడు. నీ ద్వారాగానే నీ ప్రభు ఈ గ్రామంలో అవమానపరచబడుతున్నాడు. ఈ గ్రామంలో నా ద్వారాగానే నా గ్రామంలో నా ప్రభు అవమానపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఖచ్చితమైనటువంటి క్రిస్మస్ మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఉదయించాలి అంటే, నిజమైన ఎలుగులో మనం నడిపించబడాలి అంటే, మనము ఒకప్పుడు చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకుల్లో మన దేవుడు ఏం చేశాడయ్యా అంటే తన ఎలుగుతో నింపాడు ఆయన. దేవునికి స్తోత్రం. తన ఎలుగుతో నింపి ఆయన ఎలుగులో మనల్ని నడిపిస్తున్నాడు. క్రైస్తవుడు అంటే చీకటిలో ఉన్నవాడు కాదు. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి పని చేస్తూ తప్పుడు మార్గాల్లో నడిపించబడుతున్న వారి ద్వారాగా వీళ్ళు ఈ లోకం ఎలాంటిదో ఈ క్రైస్తవ్యం కూడా అలాంటిదేనేమో అనే స్థాయికి ఎవరు తీసుకొచ్చారు అని మనం చూస్తే, మనలో ఉన్నప్పటి కొంతమంది జనాంగమే, మనలో ఉన్నప్పటి రక్షణ పొందిన వారు మాత్రమే వాళ్ళకి ఆ మాట అనడానికి, లేకపోతే వాళ్ళు అలాగా ఊహించుకోవడానికి అవకాశం మనం కలిగించాము. కనుక ఈరోజు మనం ఈ క్రిస్మస్ నిజంగా జరుపుకుంటున్నటువంటి మనందరము ప్రభువుని మన హృదయాల్లో స్థాపించబడినట్టుగా, మన హృదయాలన్నీ నిజంగా తెరవబడినట్టుగా ఒక మంచి తీర్మానంతో మనందరం ప్రభువుని